గారు ప్రైజ్ గాడ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అజిత్. ప్రైజ్ లార్డ్. Okay, last time class you are able to understand? పోయిన వారం చెప్పబడినటువంటి మరి క్లాస్ అర్థమైందండి? అర్థమైంది పాస్టర్ గారు. అర్థమైంది పాస్టర్ గారు. Praise God. 1 Timothy 6:10, what was that? మొదటి తిమోతి 6:10 ఏముందండి అందులో? ధనాపేక్ష గురించి ఉంది. What does 1 Timothy 6:10 says? మొదటి తిమోతి 6:10 చెప్పండి. ధనాపేక్ష అన్నిటికీ కీడుకు మూలమని చెప్పబడింది. Correct. Money on its own is not bad. చూడండి, డబ్బు అనేది మరి స్వతహా డబ్బు అనేది చెడ్డది కాదండి. But love of money is cause of all evil. మరి డబ్బు పైన ప్రేమ అనేదే మరి సమస్త కీడులకు మూలం. Now how can we overcome that? అయితే వాటన్నిటి నుండి ఏ రీతిగా మనము వాటిని జయించగలుగుతాం? When we know that Lord Jesus Christ loves us more than anything else. మరి ఈ లోకంలో అన్నిటికంటే కూడా ప్రభువైన యేసు వారిని మనము ప్రేమించాలి. No, he loves us. అన్నిటికంటే కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. Then we need not worry about anything else. కాబట్టి మనం ఇంకా వాటి గురించి వీటి గురించి మరి చింతించే పని లేదు మనకు. Are you able to understand that? అర్థమైందండి. అన్నిటికంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అన్నిటికంటే ప్రాముఖ్యతను మనకిస్తున్నాడు కాబట్టి ఇక మనం దేని గురించి చింతించవలసినటువంటి అవసరం లేదు. Understood? అర్థమైందండి? అర్థమైంది సార్. అర్థమైంది అయ్యా. అర్థమైంది పాస్టర్. Thank you. Then I understood. I shared from Paul's epistles. మరి పౌలు గారి పత్రికల నుండి చెప్పబడ్డాయి. Romans 3:21. రోమా 3:21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి Righteousness of God without law is been manifested. The righteousness of God is manifested without law. Okay. 3:21 సార్. 3:21. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. Okay, Romans 6:23, second part. 6:23 రెండో పార్ట్ చదవండి. దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. Gift of eternal life. నిత్య జీవం దేవుని కృపావరం. వరం మనకు వరం ఏంటంటే ప్రభువైన క్రీస్తునందు నిత్య జీవం. Okay, we are delivered from the law which leads to death to the newness of spirit. Romans 7:6. రోమా 7:6 మనం చూసినట్లయితే మనం ధర్మశాస్త్రం నుండి విడుదల పొందాం. To serve in the newness in spirit. మనము మరి మన ఆత్మలో మనము ముందు కొనసాగడానికి, ఆత్మలో కొనసాగింప చేయడానికి మనము ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుకున్నాం. 2 Corinthians 3:6, can you read? 2 కొరింథీ 3:6 ఒకసారి చదవండి. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారల మగుటకు
మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరం చంపును గాని ఆత్మ జీవింపజేయును. So here Paul is telling that letter is nothing but Old Testament kills us, but the spirit is nothing but Jesus Christ gives us life. ఇక్కడ చూసినట్లయితే పౌలు గారు చెప్తున్న మాట, అక్షరము చంపుతుంది కానీ ఆత్మ జీవింప చేస్తుంది. Letter is nothing but Old Testament. చూడండి, ఈ యొక్క అక్షరం అనగా పాత నిబంధన గ్రంథము, And spirit is nothing but Christ. మరి క్రొత్త నిబంధన అనగా మరేదో కాదు గాని క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. Okay. అర్థమైందండి? Then he compares with flower. మరి ఇక్కడ మన యాకోబు పత్రికలు చూసినట్లయితే మరి పువ్వుతో మరి భక్తుడు పోలుస్తూ ఉన్నాడు. గడ్డి పువ్వు. 11 verse 11. 11వ వచనం. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. So you remember that example I shared, right? మీకు సార్ చెప్పినటువంటి ఉదాహరణ గుర్తుందండి? Yes or no? గుర్తుందండి సార్ గారు చెప్పినటువంటి ఉదాహరణ? గుర్తుంది మేడం. Okay. Then I told about Abraham and Rahab. అబ్రహాము రహాబు గురించి 2 ఉదాహరణలు చెప్పారు. Remember that? అబ్రహాం గురించి చెప్పారండి ఉదాహరణ, గుర్తుందా? రహాబ్ గురించి కూడా చెప్పారు. గుర్తుంది సార్. Praise God. So who are we? అయితే మనం ఎవరము? John 15:14 and 15. Can you read that? యోహాను సువార్త 15వ అధ్యాయము 14-15 వచనం ఒకసారి చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని అలాగే ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. 15, 14, 15 అండి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా what is Christ calling us? ప్రభువైన క్రీస్తు వారు మనల్ని ఏమని పిలుస్తున్నారండి? స్నేహితులు అంటున్నారు. Why are we friends of Christ? మనము దేవుని స్నేహితులము. Why are we called that? మనం అలా ఎందుకు పిలువబడుతున్నాం? దేవుడు మనల్ని ఎరిగాడు కాబట్టి ఆయన మనల్ని స్నేహితులుగా భావిస్తున్నాడు మేడం. We are not just hearers, but we are doers of the word. మనం కేవలం వాక్యం వినువారు మాత్రమే కాకుండా మన వాక్య ప్రకారంగా ప్రవర్తించే వారమై ఉన్నాం. Okay, so the 2 examples are over. మనకు 2 ఉదాహరణలు ముగించబడ్డాయి, ఇవ్వబడ్డాయి, చెప్పబడినాయి 2 ఉదాహరణలు. The third is times of trials. ఇప్పుడు మూడోది శోధన కాలము. మూడో పాయింట్ chapter 1 verse 19 to 27. శోధన కాలం ఇప్పుడు మూడోది మనం నేర్చుకుంటున్నామండి. చాప్టర్ వచ్చేసేసి మొదటి అధ్యాయము 19 నుండి 27 వరకు. James states, don't be surprised in this world, you may go through trials and persecutions. మరి యాకోబు గారు చాలా చక్కగా ఇక్కడ చెప్తున్నారు. మరి శోధనలు సమస్యలు వచ్చినప్పుడు మీరు
భయపడొద్దు, ఎందుకనగా ఆశ్చర్యపోకూడదు, But be ఆశ్చర్యపడకండి. humble like Christ, trusting the Father. అనగా మనము తండ్రిని మనం నమ్ముతూ ఉంటున్నాం, ఆయనను మనం విశ్వసిస్తూ ఉంటున్నాం కాబట్టి మనం భయపడనక్కర్లేదు. We'll have to remind ourselves our old sinful nature has been changed to righteous nature. మనము గుర్తుపెట్టుకోవాలి, మనము పాత జీవితం నుండి మనము నీతి జీవితమును మనం పొందుకొని ఉన్నాం. Matthew 5:54. మత్తయి సువార్త 5:54. 44. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. Pray for your మీ శత్రువుల కొరకు enemies. ప్రార్థన చేయండి. what should we do? మనం ఏం చేయాలి? శత్రువుల కొరకు ప్రార్థించేవారు. Pray for them. Okay, praise God. Okay, why? Because James is reminding us in 1 chapter verse 20. 1:20 వచనంలో యాకోబు గారు ఇక్కడ మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. What is that? Can you read that? చదవండి. 1:20. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. Yeah, wrath of man does not produce the righteousness of God. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. James meant we cannot be hypocrites, we cannot and we cannot worship God together. మరి మనము ఈ లోకంలో వేషధారుల వలె ఉంటూ మరి దేవుణ్ణి మనం ఈ లోకంలో మనము రెండు విధాలుగా, ఇటు వేషధారుగా ఉంటూ ఇటు దేవుణ్ణి కూడా మనం ఆరాధించలేం. Same Christ said in Luke 16:13. లూకా సువార్త 16:13లో కూడా మనం చూడవచ్చు. Christ said the same thing. మరి ప్రభువైన క్రీస్తు వారు ఇదే విషయాన్ని అక్కడ మరలా చెప్పారు. We cannot do two things. We cannot worship God and Mammon at the same time. మరి ఒకే విధంగా మరి సిరికిని దేవునికి మీరు దాసులై ఉండనేరరు అనే మాటను అక్కడ మనం చూస్తాం. Our wrath or anger will not reveal God is in us. కాబట్టి మరి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదండి. We are his ambassadors. మనము క్రీస్తు యొక్క రాయబారులమై ఉన్నాం. What is the verse of that? వర్డ్ సార్. Yeah. 2 Corinthians 5:20. రాయబారులమై ఉన్నాం. అది ఎక్కడుంది? ఆ వచనం ఎక్కడుంది? Second Corinthians 5:20. 2 కొరింథీ 5:20 చదవండి. అదేమనగా దేవుడు వారి కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. We are his ambassadors. We should not forget that. కాబట్టి మనము ఆయనకు రాయబారులమై ఉన్నాము, అది మనం మర్చిపోకూడదు. What is the meaning of ambassador? ఈ రాయబారులం అంటే దాని అర్థం ఏంటి? తన పనిని చేసేవారు, లేకపోతే సువార్తను అందించేవారు, మధ్యవర్తులుగా. What's the meaning of that word? మధ్యవర్తులం అని చెప్తున్నారు సార్. ఉత్తరవాదం. ఆ మాట యొక్క అర్థం. Ambassador is a person who represents the country he is representing. Suppose a US person is here. He represents US. Yeah, we are representing God here on earth. మరి మధ్యవర్తిగా రాయబారులం అనగా ఒక మధ్యవర్తిగా అనగా ఉదాహరణకు ఒకవేళ అమెరికా వ్యక్తి ఇక్కడ ఉన్నారనుకోండి, వారు మన భారతదేశమునకు మరి ప్రతినిధిగా మరియు ఆ రీతిగా పనిచేస్తూ ఉంటారు. ఆ రీతిగా ఈ భూమి మీద మనం ఉన్నాం, కానీ దేవునికి ప్రతినిధులుగా మనము ఇక్కడ నివసిస్తూ ఉన్నాం.
What's our duty? మన యొక్క బాధ్యత ఏంటి, పని ఏంటి? Acts 26:18. 26:18 అపోస్తుల కార్యం. అపోస్తుల కార్యం 26:18. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. Why is God sending us to the world? ఎందుకు దేవుడు మనం లోకంలోనికి పంపిస్తూ ఉన్నాడు? తన చిత్తాన్ని నెరవేర్చడానికి. What is our calling? మన యొక్క పిలుపేంటి? దేవుని సువార్త కొరకు వినియోగించినటువంటి పాత్రలుగా We are మనం his ఉండేదాన్ని. ambassadors, and to do what work? ఆయనకు మనం రాయబారులుగా ఉంటున్నాం కదండి. అయితే ఏ పని కొరకు, ఏ పని చెయ్యాలని? సువార్త. సువార్త ప్రకటించాలి. Suvarta, like I told, if you tell and a person is in need of something else, you're just sharing the word, it will not help you, a person. సార్ మనకు ముందుగానే చెప్పారు, సువార్త మరి మనమైతే సువార్త చెప్తాం, కానీ ఒక వ్యక్తి అవసరతలో ఉన్నాడు అనుకోండి, మనం కేవలం మాటలు మాత్రమే చెప్తే అక్కడ ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. ఉండదు. క్రియ మరి కూడా ఏం చేయాలి? చేయాలి. క్రియ దేవుని క్రియలు కూడా చూపించాలి. Yeah. So we are called to share the truth that their eyes will be opened. మరి మనం ఎందుకు పిలువబడ్డాము అని అంటే సత్యమును తెలియజేయడానికి, అంతేకాకుండా వారి కన్నులు తెరవబడినట్లుగా సత్యమును ప్రకటిస్తూ సత్యమును క్రియారూపకంగా ఆ ప్రేమను కూడా వారికి చూపించాలి. To turn them from darkness to light, మరి వారి చీకటిలో నుండి వారిని వెలుగులోనికి నడిపించాలి. from the power of Satan to power of God, మరి అపవాది యొక్క శక్తి నుండి దేవుని యొక్క శక్తిలోనికి వారిని నడిపించాలి. to receive the forgiveness of sins, మరి పాపం నుండి క్షమాపణ పొందుకోవడానికి వారిని మనం విడిపించాలి. should be sanctified by faith. మరి విశ్వాసం ద్వారా వారు పరిశుద్ధపరచబడినట్లుగా వారికి నేర్పించాలి. Are you sanctified? మీరు పరిశుద్ధపరచబడ్డారా? పరచబడ్డాము పాస్టర్ గారు. How? ఎలా? మా పాపములు సత్యమును తెలుసుకొని మా పాపములు ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి ఉన్నాం. Yeah. You are sanctified by faith. విశ్వాసం ద్వారానే మనం పరిశుద్ధపరచబడ్డాం. Not only sister Vijay Kumari, but every one of us are sanctified. కేవలము మరి సహోదరి విజయ కుమారి గారే కాదు, ప్రతి ఒక్కరము కూడా మనము పరిశుద్ధపరచబడ్డాం. But we are afraid to tell that we are sanctified. మరి మనము భయపడుతున్నాం, మనం పరిశుద్ధపరచబడ్డమన్నామని చెప్పుకోవడానికి మనం భయపడుతున్నాం. But we should not be afraid to tell that we are sanctified. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి మనము పరిశుద్ధపరచబడ్డామని చెప్పుకోవడానికి మనం భయపడకూడదు. Because we are sanctified by Christ himself. ఎందుకనంటే మనం ఎలా పరిశుద్ధపరచబడ్డామంటే ప్రభు అయిన క్రీస్తు ద్వారానే మనం పరిశుద్ధపరచబడ్డాం. By his word. ఆయన వాక్యము ద్వారా. We have faith in his word. ఆయన మాటలు, ఆయన వాక్యములో మనం విశ్వాసం ఉంచాం. So we are sanctified. కాబట్టే మనం పరిశుద్ధపరచబడ్డాం. So when we are in trouble, ఎప్పుడైతే మనం సమస్యలలో ఉంటామో, we should be wise as serpents, but we should be harmless as a dove. మరి సమస్యలో మనం ఉన్నప్పుడు మనము మరి పాము వలె వివేకముగాను, మరి పావురం వలె నిష్కపటంగా ఉండాలి. Matthew 10:16. మత్తయి సువార్త 10:16. Why? We should know that Satan is trying to take away the word or our confidence in God.
ఎందుకు అనగా మనం గుర్తెరగాలి, అపవాది మనలో ఉన్నటువంటి వాక్యాన్ని దొంగలించడానికి వాడు ప్రతినిత్యం ప్రయత్నిస్తూ ఉంటాడు. మన దేవుని పైన ఉన్నటువంటి ఆ నిశ్చయతను తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. So being kind to one another, కాబట్టి ఒకరినొకరము మనము దయ చూపే వారంగా ఉండాలి. tender hearted, మంచి హృదయం కలిగిన మనస్తత్వం కలిగి ఉండాలి. forgiving one another as Christ has forgiven us. మరి క్రీస్తు వారు మనల్ని ఏ రీతిగా క్షమించారో అదే రీతిగా మనము కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. Do you think that we are qualified or God made us qualified? మరి మనను మనమే మరి మంచివారమా లేక యోగ్యులమా లేక దేవుడు మనని యోగ్యత ఇచ్చాడా మనకు? దేవుడు మనకు యోగ్యతనిచ్చు. Yeah. Ephesians 4:32. ఎఫెసీ 4:32. చదవండి. 32 అమ్మగారు. 32. ఒకటి ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరిని క్షమించండి. Okay. Let not our communications be in anger, wrath, or filth. ఎఫెసీ 4:32 సార్. No. I'm continuing. Okay, Let not okay. our communication be in anger, wrath, or filth. కాబట్టి మన యొక్క మరి మాటలు మరి కోపంతో కానీ ఆగ్రహంతో కానీ ఇతరులను బాధపెట్టే రీతిగా మన మాటలు ఉండకూడదు. Colossians 3:8. కొలస్సీ 3:8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి. Yeah. But our discussion should be of righteousness, love, and peace. అయితే మన యొక్క సంభాషణ ఎలా ఉండాలి అని అంటే ప్రేమ మరి నీతితోటి ప్రేమ సమాధానంతో ఉండాలి మన యొక్క సంభాషణ. Romans 14:17. రోమా 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. So our communication should be in righteousness, love, and peace. కాబట్టి మన యొక్క సంభాషణ ఎలా ఉండాలండి? మరి నీతివంతమైనది కూడా సమాధానంగా మరి ప్రేమతో మన సంభాషణ ఉండాలి. We are no one to judge or condemn anyone. మరి ఎవరిని కూడా మనము తీర్పు తీర్చడానికి, ఖండించడానికి, శిక్ష మాట్లాడడానికి మనం లేము. But to forgive others. మరి మనం ఇతరులకు క్షమించడానికే మనం ఉన్నాం. Luke 6:37. లూకా సువార్త 6:37. లూకా 6:37. తీర్పు తీర్చకుడి. చదవండి. 36 సిస్టర్. 6:37. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. That's what I told, that we are here not to judge or condemn anyone. మరి అందుకనే మనం ఇక్కడ మరి ఎవరిని కూడా తీర్పు తీర్చడానికి మనం ఇక్కడ లేము. But we are here to forgive others. మనం ఇక్కడ ఎందుకు ఉన్నామంటే ఇతరులను మనం క్షమించడానికి. If we are not able to forgive and love others, ఒకవేళ మనం ఇతరులను క్షమించకపోయినట్లయితే we are like the heathens, and the scripture says, say one second sir. We are like heathens, and the scripture says in Matthew 6:21. మత్తయి సువార్త 6:21 ప్రకారము మనము వేషధారులము సార్. 6. Yeah. మన వేషధారులుగా ఉంటాం. మత్తయి సువార్త 6:21. చదవండి. నరహత్య చేయకూడదు,
నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభలోనికి లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరక అగ్నిలోనికి లోనగును. మాథ్యూ 6:21 అండి. మత్తయి సువార్త 6:21. దేహమునకు దీపము కన్నే గనక నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపం కన్నే కనుక వేర్ యువర్ ట్రెజర్ ఇస్ దేర్ యువర్ హార్ట్ విల్ బి. మరి మన ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే మన మనసు, మన హృదయం కూడా అక్కడే ఉంటుంది. సో వీ షుడ్ బి లుకింగ్ ఎట్ ద స్పిరిచువల్ మిర్రర్. కాబట్టి మనము ఆత్మీయ అద్దమును ప్రతినిత్యం మనం చూస్తూ ఉండాలి. విచ్ ఇస్ ద స్పిరిచువల్ మిర్రర్? ఏ ఆత్మీయ అద్దం అండి? వాక్యం అనే జేమ్స్ 1:23-25. యాకోబు రాసిన పత్రిక 23 నుండి 25 వరకు, మొదటి అధ్యాయం. ఎవడైనను వాక్యంను వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. Sister Brother Ashok has not joined. అశోక్ జాయిన్ అవ్వలేదా? బ్లెస్సీ అయ్యారు మమ్మీ ఉన్నారు. మరి Okay, no problem. Okay, I didn't write down here. 4. Okay, Brother 4, he has joined. Okay. Now, what is a spiritual mirror? ఆత్మీయ అద్దము ఏంటండి? ఏది ఆత్మీయ అద్దం? వాక్యం మేడం. Yeah, if you see the word, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, and if you don't follow that, ఒకవేళ దానిని మనము మరి వాక్యానుసారంగా మనము నడుచుకోకపోతే, we need to forgive others as Christ forgave us. మరి క్రీస్తు ఏ రీతిగా మనకు క్షమించారో ఆ రీతిగా మనం ఒకవేళ క్షమించినట్లయితే, then we are not seeing the spiritual mirror. అలా మనం చెయ్యలేకపోతే మనం ఈ ఆత్మీయ అద్దము చూడనట్లే. Anandrao brother has joined. Welcome brother. Praise the Lord Pastor garu. Praise the Lord andi. Praise the Lord. Thank you for joining. Yeah. Ala unnara garu. Bonna andi. Okay. So spiritual, I'll explain spiritual mirror. ఆత్మీయ అద్దం గురించి కొన్ని మాటలు సార్ వివరిస్తారు, వినండి. Okay, if before you sit for the class you comb your hair and sit, right? చూడండి, ఈ క్లాస్ కి వచ్చి మనం కూర్చుంటప్పుడు ఖచ్చితంగా మన తల దూకొని వచ్చి కూర్చుంటాం. Yes or no? అవునా కాదా? Yes, Pastor. Yeah. Now suppose your hair has become little bad, will you not see the mirror and set it right? చూడండి, ఒకవేళ మన జుట్టు అలా చెదిరిపోయింది అనుకోండి, మరలా మనము అద్దం చూసుకొని మరలా సరిగా మరి జుట్టుని సరి చేసుకొని కూర్చుంటామా లేదా? అవును మేడం. We do that in the physical mirror. అయితే మనము ఈ లోకానుసారమైనటువంటి అద్దంలో ఖచ్చితంగా మనం చూస్తూ సరి చేసుకుంటూ ఉన్నాం. But we don't correct ourselves when we see the spiritual mirror. కానీ మన ఆత్మీయ అద్దమును మనం అలాగే ఈ అద్దం ఎలా చూస్తున్నామో అలా ఈ ఆత్మీయ అద్దంను చూసి మనకు మనం సరి చేసుకోవట్లేదండి. Why am I telling all this? ఎందుకు ఇవన్నీ నేను చెప్తూ ఉన్నాను?
ఆత్మీయ వర్గం అంటే వాక్యాన్ని బట్టి సరి చేసుకోవాలి. Correct. But I started with what? James 1:20. యాకోబు 1:20తో సార్ ప్రారంభించారు. 1:20. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. Yeah. So if we have wrath or anger or we have envy towards others, ఒకవేళ మనకు మరి ఈ కోపము, ఆగ్రహము, మరి దుష్టత్వము ఇవన్నీ ఒకవేళ ఇతరుల పైన మన కక్ష ఇవన్నీ ఒకవేళ ఉన్నట్లయితే we don't reveal the righteousness of God that is in us. మనలో ఉన్నటువంటి దేవుని యొక్క నీతిని మనము కనపరచలేము. Are you able to understand that? అర్థమవుతుందండి? అర్థమైతుంది పాస్టర్ గారు. Can you read Romans 12:19? రోమా 12:19 చదవండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవుడి పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. So what is God telling? దేవుడు ఏం చెప్తున్నాడండి ఇక్కడ? పగ తీర్చుకొనవద్దు. Yeah, because he will repay it. ఎందుకంటే పగ తీర్చుట ఆయన పని, ఆయన చూసుకుంటాడు. If we fight back, we are drawing on our own strength. ఒకవేళ మనము ఎదురాడి మనము గొడవాడినట్లయితే మన సొంత శక్తి పైన మనం ఆధారపడుతున్నట్టు. But when we turn and show the other cheek, we are involving God as our defense. చూడండి, ఒకవేళ మనము అక్కడ ఆగి మనము దేవునిని మనము కోపపడకుండా మనము దేవుని విషయంలో ఆగి మనము నిలబడినట్లయితే మనము కాపాడుకుంటున్నట్టు. Regardless of how your anger may be appropriate. Say one second, sir. Regardless of how appropriate your anger will be. చూడండి, మన యొక్క కోపము ఎంతగా మన కోపం అధికంగా ఉన్నప్పటికీ, regardless of how we think our wrath could make person or situation change. మరి ఆ యొక్క కోపం వల్ల ఆ యొక్క పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఆ యొక్క వ్యక్తి అవంతా కూడా వాతావరణం అంతా మారిపోతుంది మన కోపం ద్వారా. We will never achieve God's best in our life. చూడండి, అలా మనం చేసినట్లయితే ఎప్పుడు కూడా దేవుని సంకల్పమును మనం నెరవేర్చలేం. When we defend ourselves, మరి ఎప్పుడైతే మనను మనమే కాపాడుకుంటూ మనను మనమే పోరాడినట్లయితే we are stopping God defending us. చూడండి, దేవుడు మనను కాపాడకుండా మనను మనమే ఆపేస్తూ ఉన్నాం. If we go the other way, ఒకవేళ మరొక మార్గంలో మనం వెళ్ళినట్లయితే, which is a way we allow God to give the repay them. ఒకవేళ ఇంకొక మార్గం ఏంటంటే, ఇక దేవుడే చూసుకుంటాడులే, దేవుడే వారికి ప్రతిఫలం ఇస్తాడని మనం వదిలేసామనుకోండి. When you leave to him, ఆయనకు మనం వదిలేసినట్లయితే he will do it in the right time, that we will not lose but we will win. ఆయన ఖచ్చితంగా మనం వదిలేసాం కాబట్టి ఆయన ఖచ్చితంగా మరి ఆయన సమయంలో మరి ఆయన జరిగిస్తాడు. ఆయన ఎలా జరిగించాలో ఆ కార్యం అలా జరిగిస్తాడు. మనం మాత్రము ఖచ్చితంగా ఓడిపోం. 2 people have raised the hand. Why was that? ఇద్దరు చెయ్యి రైజ్ చేశారు. దేనికండి? అంటే నాన్నగారికి యాక్సిడెంట్ అయినప్పుడు నేను కూడా అంటే అట్లనే అంటే మీరు చెప్పినట్టే కొంచెం బాగానే కోపంగానే ఉన్నా, అందుకోసమని నేను కూడా వదిలేస్తున్నా అని చేతి పైకి. ఓకే, ప్రైజ్ గాడ్. And the other person who raised a hand? ఇంకొకరు ఎవరమ్మా? Okay. ఇంకొకరు ఎవరు? 5:5. 1 Peter 5:5.
మొదటి పేతురు 5:5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. Yeah. God will resist the pride and protect the humble. దేవుడు అహంకారుని ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహిస్తాడు. Proverbs 29:23. సామెతలు 29:23. ఎవని గర్భం వాణ్ణి తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. Okay. The example of this is Christ and Paul himself. ఇక్కడ మరి మంచి ఉదాహరణ చెప్పాలంటే పౌలు గారు, అంతేకాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. Their life speaks about that. వారి జీవితాలు వీటి విషయంలో మాట్లాడుతున్నాయి. Paul, who tried to kill the Christians, when he killed the Stephen to stone to death. He was about to kill the Christians. That time he experienced God's in his life, and then he saw God. మరి పౌలు గారు మరి సౌలుగా మరి ఉన్నప్పుడు మనం చూడొచ్చండి. సౌలుగా ఉన్నప్పుడు ఏ రీతిగా మరి తను మరి క్రైస్తవుల పైన దాడి చేయాలనుకున్నారు, వారందరిని చంపాలనుకున్నాడు. మరి దానిలో భాగంగానే స్టెఫెన్ యొక్క మరణ విషయంలో కూడా తను ఉన్నట్టుగా మనకు తెలుసు. మరి ఎప్పుడైతే క్రైస్తవులందరినీ కూడా చంపాలని ఆయన మరి కోపంతో, ఆ గర్వంతో వెళ్తుండగా మరి దేవుని యొక్క దర్శనాన్ని అతను చూసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. At దమస్కు అనే మార్గంలో ప్రభు యొక్క దర్శనాన్ని తను చూశాడు. Then his life changed. అప్పుడు తన యొక్క జీవితమే మార్చబడ్డది. Jesus told, "Why are you persecuting me?" అప్పుడు ప్రభు అయిన యేసు వారు అన్నారు, సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసించుచున్నావు? Me means what? నన్ను అంటే ఏంటి? దాని అర్థం దేవుడిని, యేసుక్రీస్తు ప్రభుల వారిని. But Paul was not persecuting Christ. He was persecuting Christians. మరి పౌలైతే యేసు ప్రభువాని మరి శ్రమ పెట్టట్లేదు కదా, క్రైస్తవులను కదా హింసించేది. నిన్ను బాధ పెట్టిన వాడు నన్ను కూడా బాధ పెట్టిన, నీ కనుగుడ్డు ముట్టినవాడు. చెప్పండి. నీ కనుగుడ్డు ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అన్నట్టు. We, the church, praise God, like Pastor Brother Rajesh said correctly, the church, we believe in Christ, so we are Christ. మరి మనము సంఘముగా, మరి మనము విశ్వాసులముగా, మనం క్రీస్తును మరి ఎరిగినటువంటి మనము we represent Christ. ఓకే, మనము క్రీస్తును ప్రతిబింబిస్తున్నాం. So if anyone are persecuting us, బట్ ఎవరైనా మనని హింసించినప్పుడు they are persecuting Christ. వారు క్రీస్తును హింసిస్తున్నారు. So what should you do? కాబట్టి నువ్వు ఏం చేయాలి? All are silent. చెప్పండి. కాబట్టి మనం ఏం చేయాలి? మరొకసారి, దేవుని ప్రజలను హింసించినట్లయితే దేవుని హింసించినట్లే కదా. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి మేడం. దేవుని ఎలా ప్రేమిస్తాం వాళ్ళు కూడా అలా ప్రేమించాలి. దేవుని బిడ్డలను హింసించకూడదు. James 1:20, what does it say? యాకోబు 1:20 ఏం చెప్తుంది?
ఎందుకనగా దేవుని నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. A wrath of man will not reveal Christ. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. Okay. Now Sister Brighty also has joined. Praise God. Welcome, sister. సిస్టర్ బ్రైటీ జాయిన్ అయింది. Okay, now 4 W's, 1 H. Brother Rajesh told last week. మనం రాజేష్ గారు మరి పోయిన వారం అడిగినట్లుగా 4 డబ్ల్యూలు 1 హెచ్. 4 W's is who is writing this letter. 1 W. మొట్టమొదటి డబ్ల్యూ ఏంటి అని అంటే ఎవరు ఈ ఉత్తరాన్ని రాస్తున్నారు? To whom is he writing? ఎవరికి రాస్తున్నారు? When is he writing? ఎప్పుడు రాస్తున్నారు? Why is he writing? ఎందుకు రాశారు? 4 W's are over. 3 డబ్ల్యూలు అయిపోయినాయి. Who, whom, why, when. ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎందుకు, ఎప్పుడు. And 1 H is who, okay. Whom, who, whom, why, when. Why, when. ఓకే. ఎవరు, ఎవరికి రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు, ఎప్పుడు రాశారు. Okay. And the H, 1 H is how it is applicable to us. ఈ హెచ్ ఏంటి అని అంటే ఎలా ఇది మనకు వర్తిస్తుంది, ఎలా దీనిని మనం స్వీకరించుకోవాలి, ఎలా మనకు వర్తిస్తుంది. So whole of Bible, when you read, you have this principle of 4 W and 1 H. మరి ఎప్పుడైనా మీరు బైబిల్ చదివినప్పుడు ఈ యొక్క 4 డబ్ల్యూలు 1 హెచ్ ఇది గుర్తు పెట్టుకోవాలి. మనము అలాగా ఆలోచనతో మనం చదవాలి. What is the 4 W? చెప్పండి, ఒక్కొక్కటి చెప్పండి. మొదటి చదివేటప్పుడు ఎవరు రాశారు చెప్పండి. రెండోది ఎవరికి రాశారు, ఎవరికి రాశారు. మూడోది ఎందుకు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు, ఎలా వర్తిస్తుంది. హెచ్ అంటే ఎందుకు ఎలా మనకు వర్తిస్తుంది, మనం ఎలా తీసుకోవాలి, దానిని మనకు ఎలా అవలంబించుకోవాలి, అది మనం లాస్ట్. You can ask Brother Rajesh. He was there for the last 2 years and he has heard this both the time. Now you tell brother, are you using this in your life? మరి మీరు రాజేష్ గారిని అడగొచ్చు. గత 2 సంవత్సరాల నుంచి క్లాసెస్ వింటూ ఉన్నారు, తన జీవితంలో కూడా ఇవన్నీ అలవర్చుకుంటూ ఉన్నారు. మరి మీరు అడగొచ్చు, ఎలా ఇవన్నీ మరి వారు అనుసరిస్తున్నారా అని మీరు అడగొచ్చు. బ్రదర్ You want to add something? ఏమని చెప్పాలనుకుంటున్నారా? Okay. We'll come to the next topic, word and their power. Chapter 3 verse 1 to 12. నెక్స్ట్ మన టాపిక్ లోకి వద్దాం. మూడవది, ఇప్పటి వరకు 2 అంశాలు అయిపోయినాయి. ఇప్పుడు మూడోది మాటలు మరియు వాటి యొక్క శక్తి. 3వ అధ్యాయం 1 నుండి 12 వరకు. What do you think? Tongue, is it in your control or not? మరి ఒక నాలుక, అది ఏమనుకుంటున్నారు నాలుక గురించి? మన కంట్రోల్లో ఉంటుందా, ఉండట్లేదా, మన స్వాధీనంలో? Yes, Pastor Garo, means what is that? రైట్, ఎస్ బన్ పెట్టింది, మరి ఉంటుందా ఉండదానే? ఉంటుంది పాస్టర్ గారు. ఉంటుందా? Oh, praise God. Okay. You don't get angry at Brother Rajesh? రాజేష్ పైన ఎప్పుడు కోపగించుకోవా? It will be there, Pastor garu, but if we hold on the word strongly, we can make it possible. That's what I want to convey. Okay. Sister Rajita is giving a smiling thing. Okay. But the truth is,
tongue is controlled by feelings of heart. చూడండి సత్యం ఏంటంటే మన హృదయం యొక్క ఆలోచనతో ఈ యొక్క మన నాలుక స్వాధీనపరచబడుతుంది. Choice is ours whether to store in our heart the words of peace, joy, life, or doubt, fear, and death. మరి మనమే ఎంపిక చేసుకోవచ్చండి. మరి సమాధానమా, సంతోషమా, భయమా, మరణమా ఇవన్నీ కూడా మనమే ఎంపిక చేసుకోవచ్చు. If we choose life and joy and peace, then you'll overcome fear, death, and doubt. మనం ఒకవేళ మనము మరి జీవమును, ఆనందమును, సమాధానమును ఇవి ఒకవేళ మనం ఎంపిక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా భయాన్ని, గందరగోళాన్ని, ఆందోళనను వీటన్నిటిని మనం దూరం చేసుకుంటాం. మరణమును మనం దూరం చేస్తాం. Can you read Proverbs 18:21? 18:21 చదవండి సామెతలు. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలం తిందురు. God has given us the power of life and death on the tongue. జీవ మరణములు నాలుక వశము. మనకు దేవుడు ఆ యొక్క నాలుకకు ఆ యొక్క శక్తి ఇచ్చాడు. The person shall eat the fruits of the tongue speaks. నాలుక ఏదైతే మాట్లాడుతుందో ఆ వ్యక్తి ఆ ఫలములే అనుభవిస్తాడు. Christ said the same thing in Matthew 12:34. మత్తయి సువార్త 12:34లో చూసినట్లయితే ప్రభువైన క్రీస్తు వారు ఈ మాటలు చెప్పారు. Out of abundance of heart the mouth speaks. హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. Can you read that? Matthew చదవండి. 12:34. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యండి ఎలాగ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఇండు దానిని బట్టి నోరు మాట్లాడను కదా. Or Luke 6:45 is the same thing. లూకా సువార్త 6:44 కూడా ఈ మాటలే సూచిస్తున్నాయి. Paul is indicating clearly to have life or to be saved from this fallen world, we will have to confess with our mouth and believe in our heart that Jesus Christ is raised from dead. కాబట్టి Romans పౌలు 10:9. చాలా రోమా 10:9 స్పష్టంగా ఉంది. మనం యేసు ప్రభువాని మన నోటితో ఒప్పుకొని మన హృదయమందు విశ్వసించినలా మనం రక్షింపబడతాం. Dr. Kamala sister has joined now. జాయిండ్ ఎం కమల. అక్క ఇంతకు ముందు లూకా 6:44 ఏమండి? లూకా సువార్త 6 అంటే 6:44 6:45. 6:45 లూక్ సార్. Yeah, Luke 6:45. లూకా సువార్త 6:45. If we bring peace, joy to others in our words, then we have understood the truth. మనము మన మాటల ద్వారా ఇతరులకు మరి సమాధానమును మరి సంతోషమును కలగజేసినట్లయితే అప్పుడు మనము సత్యమును మనం తెలుసుకున్న వారమని మనమే తెలుసుకోవచ్చు. And we are walking in the truth. మరి సత్యంలో మనం నడుచుకుంటున్నాం. But if there is strife and anger and hatred in our words, then we'll have to get back to go to our spiritual mirror. ఒకవేళ ఇంకా మనలో ఆ కోపము, ఆగ్రహము ఒకవేళ ఉన్నట్లయితే మరల వస్తున్నట్లయితే ఒకసారి మన ఆత్మీయ అద్దములో అనగా వాక్యంలో మనం చూసుకోవడం మంచిది. What is spiritual mirror? ఆత్మీయ అద్దం అంటే ఏంటండి? వాక్యమైన అర్థం. What is the word says? యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుని వాక్యం ఏం చెప్తుంది మనకి? వాక్యం మనకి ఏం బోధిస్తుంది?
చెప్పండి. మాటల గురించి కోపం గురించి వాక్యం మనకి ఏం బోధిస్తుంది? సరి చేసుకో. We should forgive as Christ has forgiven us. ప్రభువైన క్రీస్తు వారు ఏ రీతిగా మనకు క్షమించారో మనము కూడా క్రీస్తు వలె మనం ఇతరులను క్షమించాలి. How did Christ forgive us? ఏ రీతిగా ప్రభు మనకు క్షమించారండి? Unconditional. షరతులు లేకుండా ప్రభు So మనకు క్షమించారు. we should forgive others unconditionally. మనం కూడా షరతులు లేకుండా మనము కూడా ఇతరులను క్షమించాలి. How it is possible? ఎలా సాధ్యపడుతుంది? Romans 12:1-2. రోమా 12:1-2 వచనాలు. Can you read that? చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకునుడని దేవుడు వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మౌట వలన రూపాంతరం పొందుడి. How should we change? ఎలా మనము మార్చబడాలి? ఎలా మనము రూపాంతరం చెందాలి? మన శరీరమును సజీవ యాగంగా ఆయనకు అప్పచెప్పుకున్నప్పుడు, అలాగే ఈ లోక మర్యాదలు మనం అనుసరించక దేవుని వైపు తిరిగినప్పుడు మన మనసు We should renew our mind. మన మనసును నూతన పరచుకోవాలి. Change is reminding lip service is not enough. It should reflect in our actions. చూడండి, యాకోబు గారు ఏం చెప్తున్నారంటే కేవలము మాటలతో సరిపోదండి. ఖచ్చితంగా మనము ప్రవర్తన మాటల తగ్గట్టుగా మన ప్రవర్తన కూడా ఉండాలి. James is comparing tongue with horse and ship. మరి ఒక నాలికను యాకోబు భక్తుడు దేంతో పోలుస్తున్నాడంటే గుర్రము, అంతేకాకుండా మరి నావ పడవతో పోలుస్తున్నాడు. What is horse? ఓడ. ఈ యొక్క గుర్రం అనగా ఏంటి? James 3:3. కళ్ళం. 3:3. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెమును పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదము కదా. What is that horse? ఆ గుర్రం ఏంటి? నోటికి కళ్ళం పెట్టుకోవాలి. Yeah, it's very strong. స్పీడ్ ఎక్కువ, స్ట్రాంగ్. మంచి చాలా బలంగా ఉంటుంది. A human cannot control a horse. ఒక మానవుడు గుర్రాన్ని దాని స్వాధీనపరచుకోలేడు. But when the rider or the human keeps the bridle in between the tongue, then he can control the horse. ఎప్పుడైతే ఒక మానవుడు గుర్రాన్ని స్వాధీనపరచుకోలేడు, కానీ మరి కళ్ళెము ఒకవేళ దానికి ఆ యొక్క నోటి దగ్గర అలా పెట్టినప్పుడు ఆ కళ్ళెమును బట్టి ఆ గుర్రాన్ని తను స్వాధీనపరచుకోగలుగుతాడు. What is that brittle? ఆ కళ్ళెం అంటే ఏంటి? అది నోటికి ఒక వలలాగా చిక్కము వేసి ఉంటది. ఎంతటి శక్తి గురమైనా ఆ కళ్ళెం ద్వారా ఆగిపోతుంది మేడం. The bridle and the bit, the rider can control the horse. ఆ కళ్ళెమును బట్టే గుర్రమును మనకు లోబడేటట్టుగా మనం చేసుకోవచ్చు. కళ్ళెమును పెట్టి The rider can guide the horse in the direction he wants to go. ఇప్పుడు ఆ కళ్ళెము ఉండడం ద్వారా తను ఏ దిశలో, ఏ మార్గంలో తను వెళ్ళాలనుకుంటున్నాడో ఆ మార్గంలో తను వెళ్ళొచ్చు. Ship also, if you see, it's big, huge. ఓడను కూడా మనం చూసినట్లయితే ఓడ చాలా పెద్దగా ఉంటుంది. It's driven by strong winds.
చూడండి అలలతో కొట్టబడతా ఉంటుంది. but it has a small rudder which guides it. మరి కానీ ఈ ఓడ చిన్న చుక్కాని చేత తిప్పబడుతుంది. 3వ అధ్యాయం అండి 1 నుండి. యాకోబు 3. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోవబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. The small object directs the whole ship. ఈ యొక్క మరి చిన్న చుక్కాని చేత మరి ఎంత గొప్ప మరి ఓడ కూడా త్రిప్పబడుతూ ఉంది. So it is, he is comparing tongue and with ship and the horse. మరి ఈ యొక్క నాలుకను మరి గుర్రముతోను అదే రీతిగా ఓడతోను మరి ఇక్కడ మరి రచయిత పోలుస్తూ ఉన్నాడు. If the tongue is guided by the spirit, అదే రీతిగా మన నాలుక కూడా మరి ఆత్మ ద్వారా నడిపించబడినట్లయితే, guided by spirit means what? ఆత్మ ద్వారా నడిపించబడడం అంటే ఏంటి? వాక్యము ద్వారా. Praise God. Yeah. Jesus said, I am the. యేసుప్రభు వారు ఏం చెప్పారు? నేనే వాక్యం, సత్యమును జీవమును మార్గం. I am the way, the truth and the life. That's right. That we all will tell that. But he told Jesus is nothing but the way and the truth. Truth and the spirit. ఆయనే మరి ఆత్మయు జీవమునై ఉన్నాడు. Okay, so if we have the Bible with us, మనం వాక్యమును మనం తీసుకున్నప్పుడు, వాక్యం మనతో ఉన్నప్పుడు, if the Bible is guiding us, వాక్యమే బైబిలే మనను నడిపిస్తూ ఉన్నప్పుడు, we are filled with the words of assurance in our heart. కాబట్టి వాక్యం యొక్క నిశ్చయతతో ఆ విశ్వాసపు మాటలు మన హృదయంలో స్థిరపరచబడతాయి. Then in every situation we'll speak the words of peace. కాబట్టి ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా మరి సమాధానంతో కూడిన మాటలు మనం పలుకుతాం. And if we don't have this assurance, మరి ఇలాంటి నిశ్చయత ఒకవేళ మనకు లేకపోతే, we'll go back to the cause of problem and where it's like fire in the forest. మరలా మన సమస్యల గుండా వెళ్తా ఉంటాం. ఇది ఎలా ఉంటదంటే చిన్న నిప్పు అడవినంత తగలబెట్టినట్టుగా ఉంటది. Like if matchstick is enough to catch a fire in the forest. చూడండి, ఒక అడవిని తగలబెట్టాలంటే ఒక చిన్న అగ్గిపుల్ల చాలు. The same way our tongue, if we don't control our feelings and if we don't allow it to be ruled by the word, we get lost in the world. కాబట్టి మన నాలుకను మనం స్వాధీనపరచుకోకపోతే, దాని ద్వారా మన యొక్క మాటల ద్వారా మన యొక్క ఆలోచనలు మరి మన యొక్క మనసు పైన దాడి చేస్తూ మన ఆలోచనలన్నీ కూడా దెబ్బతింటాయి. Are you able to understand how important is the tongue? ఇప్పుడు అర్థమవుతుందండి మన యొక్క నాలుక ఎంత ప్రాముఖ్యమైందో? అర్థమైతుంది పాస్టర్ గారు. So what should we do? మనం ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. How? ఎలా? వాక్యం ద్వారా. We should be filled with the word. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నింపబడాలి. Out of abundance of our heart, the word speaks, mouth speaks. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతూ ఉంది. Okay. Now we'll come to the next heading. మనం నెక్స్ట్ హెడ్డింగ్ కొద్దాం. True and false wisdom. 4వది సత్యమైన మరియు అసత్యమైన జ్ఞానం. Chapter 3 verse 13 to 18. 3వ అధ్యాయము 13 నుండి 18 వరకు. 4 1 to 17. 4వ అధ్యాయము 1 నుండి 17 వరకు. Heavenly wisdom versus demonic wisdom is chapter 3 verse 13 to 18. సత్యమైన మరియు అసత్యమైన జ్ఞానం వచ్చేసేసి
4దండి రాసుకోండి. 3వ అధ్యాయం 13 నుండి 18 వరకు. 4వ అధ్యాయం Humility, 1 నుండి 17 వరకు. తర్వాత దాంట్లోనే humility cures worldliness. 4th సార్. 4th B, chapter 4, verse 1 to 17. ఒక నిమిషం. ఏ వచ్చేసేసి పరలోక జ్ఞానముతో ప్రపంచ జ్ఞానము 3వ అధ్యాయము 13 నుండి 18 వరకు. ఓకే, దాంట్లోనే 4వదిగా తర్వాత 4వ బి వచ్చేసేసి ప్రాపంచికత్వమును వినయము నయము చేయును 4వ అధ్యాయము 1 నుండి 17 వరకు. Okay, we'll go through firstly 4A. ఇప్పుడు 4వ పాయింట్ ఏ మనం చూద్దాం. Brother Ashok has left the meeting. Okay, no problem. Heavenly wisdom versus demonic wisdom. పరలోక జ్ఞానముతో ప్రపంచ జ్ఞానము. Chapter 3, verse 13 to 18. 3వ అధ్యాయము 13 నుండి 18 వరకు. The nature of heavenly wisdom. పరలోక జ్ఞానం యొక్క మరి గుణగణాలు. Verse 13, verse 17 to 18. 13వ వచనం 13వ వచనం నుండి 18 వరకు. 13, 17 and 18. 13, 17, 18. Can you read verse 13? 13 చదవండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలేను. Verse 17 to 18. 17, 18. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది నై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. The wisdom that God provides comes through his word. చూడండి, దేవుడిచ్చేటటువంటి జ్ఞానము అది ఎలా మనకు వస్తుంది అని అంటే ఆయన మాట ద్వారా, ఆయన వాక్యము ద్వారా మనకు అందుతుంది. Is implanted on us by his spirit. అది ఎలా మన పైన వర్తిస్తుంది అంటే ఆయన తన ఆత్మ ద్వారా మనకు అది మనకు అందించాడు, ఆయన వాక్యం మాట ద్వారా. This is what I said from the starting. మరి ప్రారంభం నుండి ఇదే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. I told the difference between earthly wisdom and the worldly wisdom. The word wisdom. ప్రారంభం నుండి చెప్తూ ఉంటున్నాము మరి లోక సంబంధమైన ప్రపంచ జ్ఞానము, మరి ఆత్మ సంబంధమైన అనగా హెవెన్లీ పరలోక సంబంధమైన జ్ఞానం గురించి చెప్తూ వస్తున్నారు. Heavenly wisdom we receive is only through submission to God. ఈ యొక్క పరలోక జ్ఞానం మనం ఎలా పొందుకుంటామండి? కేవలం దేవునికి మనము మరి విధేయత చూపడం ద్వారానే ఈ పరలోక జ్ఞానం మనం పొందుకుంటాం. Which is priceless. ఇది వెల కట్టలేనిది, వెల చెల్లించలేనిది. And it's the only one way that leads to life. మరి ఇది కేవలం ఇది ఒక్కటే మార్గం అండి. మనం జీవనానికి నడిపించడానికి, జీవంలోకి నడిపించడానికి ఇది ఒకటే మార్గం. You all are telling that you are living. మనం అందరం చెప్తున్నాం మనం జీవిస్తున్నామని. But Christ said, I am the way, the truth and the life. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే మార్గము, సత్యము, జీవమని. So the life what Christ told is different from the life what we talk about. అయితే మనం మాట్లాడే విధానము, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి జీవము, మనం చెప్పేటటువంటి జీవము పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. Are you able to understand this? ఇది అర్థమైందండి? ప్రభువైన యేసు వారు చెప్పినటువంటి జీవానికి మనం చెప్పేటటువంటి జీవానికి చాలా వ్యత్యాసం ఉంది. అర్థమైందా? అర్థమైంది. Praise God. Praise God. Praise
Okay. If our works is consistent with the word, మన యొక్క మాటలు దేవుని వాక్యముతో కలపబడినట్లయితే, if our work, mana joli, our work వర్క్ మన పని is consistent with the word, మన పనులన్నీ కూడా దేవుని వాక్యం చేత కలపబడినప్పుడు then we can be sure we have understood the heavenly wisdom. ఖచ్చితంగా మనము పరలోక జ్ఞానం పొందుకున్నామని ఆ యొక్క నిశ్చయత కలుగుతుంది. This was consistent with the Christ nature. ఇది క్రీస్తు యొక్క స్వభావముతో కలవబడుతుంది. And his works on the earth when he walked on earth. ఏ రీతిగా ప్రభువైన యేసు వారు ఈ లోకంలో ఆయన నడిచినప్పుడు ఏ రీతిగా ఆయన నడుచుకున్నారో దానిని మనం గమనించవచ్చు. True wisdom is visible in the honorable conduct. Say one second, sir. True wisdom is visible in honorable conduct. ఈ యొక్క honorable conduct, sir. Conduct. Our work. అవర్ వర్క్. ఓకే. మన పనులన్నీ కూడా ఎలా మనకు తెలియజేయబడతాయంటే జ్ఞానము, సత్యమైన జ్ఞానము ద్వారానే మన పనులు మనం తెలుసుకోవచ్చు. Are you able to understand? మళ్ళొకసారి చెప్పండి సార్. True wisdom is visible in honorable conduct we have. మనము సత్యమైనటువంటి జ్ఞానము ఎలా కనపరచబడుతుందంటే మన పనుల ద్వారానే. Sister Brighty wrote something in Telugu. గౌరవప్రదమైన What is that? హానరబుల్ గౌరవప్రదమైన. Okay. The works of true wisdom originates meekness and submission to God. Say one second, sir. The works of true wisdom originate in meekness and submission to God. దేవుని యొక్క వర్డ్స్ ఆఫ్ ట్రూ. The works of true wisdom. ఓకే. మన యొక్క సత్యమైనటువంటి పనుల ద్వారా. The works of true wisdom originates in meekness and submission to God. మరి మనము దేవునికి మనం సమర్పించుకోవడంను బట్టి, మనం దేవునికి అందుబాటులో మనం సమర్పించుకోవడం బట్టి మన పనులను గుర్తించవచ్చు. The wisdom from దేవుని వాక్యం. ఏమండి? చెప్పండి. దేవుని వాక్యము ద్వారా మన పనులను, మన క్రియలను తెలియపరచవచ్చు. Correct. Okay. Okay, the wisdom from above is a fruit of spirit. మనకు ఆత్మ ఫలములు అనగా మనం పైనుండి వచ్చేటటువంటి జ్ఞానం ద్వారా మనము ఆ యొక్క ఫలాన్ని మనము అనుభవించవచ్చు. James 3:17. యాకోబు రాసిన పత్రిక 3:17. Galatians 5:22-23. గలతీ 5:22 నుండి 23. You can read that. ఒకసారి చదవండి. James అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది అయి ఉన్నది. That's of world. Okay. Galatians 5:22-23. గలతీ 5:22-23. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమై నియమమేదియూ లేదు. Yeah, there's nothing against the fruits of spirit. ఇటు వాటికి నియమమైనది ఏది లేదు.
God's wisdom sows a seed of peace in us. That's nothing but the gospel. చూడండి, దేవుని యొక్క జ్ఞానము మనకు ఆ యొక్క విత్తనాన్ని మనం ఈ లోకంలో చూస్తాం. అది ఏంటో కాదు కానీ సువార్త అనే విత్తనం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. Okay, the seed of wisdom bears the fruit of righteousness. ఈ యొక్క జ్ఞానం అనేటువంటి విత్తనము మరి నీతిని సమాధానమును విత్తబడుతుంది. నీతి సమాధానం. Okay, the counterfeit wisdom is nothing but the source is devil. మరి దీనికి వ్యతిరేకమైంది ఏంటి అనంటే విత్తబడుతుంది, అది అపవాది ద్వారా వచ్చినది. And we know its fruits. మరి అపవాది నుండి వచ్చినటువంటి మరి శరీరానుసారమైన ఫలం మనకు తెలుసు. అటు ఫలం మనకు తెలుసు. The demonic wisdom is nothing but chapter 3 verse 14 to 16. 3వ అధ్యాయము 14 నుండి 16 వరకు మనం చూడవచ్చండి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం. You can read that. చదవండి. 14 to 16. 14 నుండి 16 వరకు. అయితే మీ హృదయములలో వలనని కాని మత్సరము వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. సిస్టర్ 16 కూడా చదవాను. చదవండి. 16 కూడా చదవండి. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచన కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట అంత చాలు. So what is that wisdom? ఈ దయ్యముల జ్ఞానం వంటిది ఈ యొక్క జ్ఞానం ఎట్లాంటిది? భూ సంబంధమైనటువంటి జ్ఞానం. మత్సరములు వివాదములు కోపములు అన్ని కల్పించి పెట్టేది, అపవిత్రమైనది. This wisdom will it lead us to God or it will take us away from God? ఇలాంటి జ్ఞానము మనను దేవుని దగ్గరికి నడిపిస్తుందా లేక దేవుని నుండి దూరం చేస్తుందా? దేవుని నుండి దూరం చేస్తుంది మేడం. Yeah, it builds pride and false hope in our heart. కాబట్టి మత్సరము ఆ యొక్క గర్వము అనేది మన హృదయంలోకి వచ్చి మనను పడవేస్తూ ఉంది. And this is foolishness to God. మరి ఇది దేవుని దృష్టికి చాలా వెర్రితనమైంది. And this worldly wisdom is envious and self-seeking. ఈ లోక సంబంధమైనటువంటి ప్రాపంచిక జ్ఞానం అనేది అది కేవలము స్వార్థంతో నిండిందండి. And self-seeking. కేవలము స్వార్థంతో మన సొంత స్వార్థాన్ని చూసుకోవడమే. It is arrogant, always boasting and lying against the truth. ఎప్పుడు కూడా సత్యానికి విరోధంగా గర్వంగా మాట్లాడడము, గొప్పలు డంబముగా మాట్లాడడము అనేది మనం చూస్తాం. It loves disorder and confusion, division and strife. ఎప్పుడు కూడా ఈ మాటల వల్ల మరి అక్కడ మరి ఒక సమతుల్యత అనేది ఉండదు. ఎప్పుడు కూడా అక్కడ మాటలకు విరుద్ధంగా మరి అక్కడ విభజించబడినట్లుగా వ్యతిరేకంగానే ఉంటాయి. We should be aware of this truth also, that once we were the enemies of God and we had the old nature in us. కాబట్టి వీటి యొక్క మనకు శత్రువైనటువంటి వీటి విషయంలో మనము చాలా జాగ్రత్త వహించి మనము జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు ఇవన్నీ కూడా మన శరీరంలో ఒకప్పుడు మనం ఇవన్నీ చేశాం కాబట్టి. Once when we received Christ as our savior, మనం ఒక్కసారి ప్రభువైన క్రీస్తు వారిని మన రక్షకుడిగా అంగీకరించినప్పుడు we became children of God and enemies of Satan. ఇప్పుడు మనం దేవుని బిడ్డలమయ్యాము, మరి అపవాదికి మనము శత్రులమయ్యాము. But if you don't identify this, ఒకవేళ వీటిని మనం గుర్తించనట్లయితే, we don't identify that our old sin nature is removed. మరి మనము ఒకవేళ దీన్ని గుర్తించినట్లయితే మరి మన పాత యొక్క స్వభావము తీసివేయబడింది అనేది ఒకవేళ అది కూడా మనం గుర్తించలేకపోతాం.
What is that? Pride, arrogance, strife, envy, jealous, and all that. ఏంటండి మన పాత స్వభావము? కోపము, ఆగ్రహము, గర్వము, మరి తర్వాత అసూయ, ఈర్ష్య, ఇవన్నీ. And we should identify with the true nature we have, the new nature. మరి మనము గుర్తించాలి, మనకు నూతన స్వభావము మనకుందని. వీటిని మన నూతన స్వభావంతో గుర్తించాలి. What is the new nature? మనకున్నటువంటి నూతన స్వభావం ఏంటండి? Humble, forgiveness, love our enemies. మరి మనల్ని మనం తగ్గించుకోవడము, శత్రువులను సైతం మనం ప్రేమించడము. This is a new nature in us. ఇవన్నీ మనలో ఉన్నటువంటి నూతన స్వభావములు. What's the nature in you? Old nature or the new nature? మరి మీలో పాత స్వభావం ఉందా, కొత్త స్వభావం ఉందా? చెప్పండి. కొత్త స్వభావం ఉంది మేడం. కొత్త స్వభావం, నూతన స్వభావం. What is the new nature? కొత్త స్వభావం ఏంటి చెప్పండి. ప్రత్యేకపరచడం, ఇంకా ప్రేమించడం, కోపాన్ని తగ్గించుకోవడం, Humble. తగ్గించుకోవడం. Okay. Love our enemies. శత్రువులను ప్రేమించడం. I know none of us have reached to that pinnacle. నాకు తెలుసండి, మనలో మనం ఎవరం కూడా ఆ చివరి గురి వరకు, లక్ష్యాన్ని మనం చేరుకోలేదు. But we have to start that. కానీ మనం ప్రారంభించాలి. 3:17. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ ఉంచి మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది. No, sister rightly wrote 2 Corinthians 3:17. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండెనో అక్కడ స్వాతంత్రం ఉండును. Yeah. Okay. So praise God for that verse. రైట్. When we cover the next top point, సార్, when we cover the next point, మనము నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళబోయే ముందు, humility cures worldliness. మరి Humility cures the worldliness. ప్రాపంచికత్వమును వినయమును నయము చేయును. You will have a better picture on what I am telling about the wisdom. నాలుగోది మూడో బి మనం చూస్తున్నామండి. అనగా మరి తగ్గింపు అనేది, ఈ తగ్గింపు అనేది లోక సంబంధమైనది, ప్రాపంచికత్వాన్ని మరి వినయము నయము చేస్తుంది. We'll take it on Thursday. గురువారం రోజున మనం దాన్ని తీసుకుందాం. Okay, 2 Corinthians 5:17. If you know, he's in new creation. Yeah, praise God. You all know that by heart. 2 కొరింథీ 5:17 కంఠస్థం వచ్చా అండి? నేర్చుకున్నారా? 5:17. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో క్రొత్తవాయెను. So your old nature has gone and you have a new nature in you. పాతవి గతించను, ఎవడైనా క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము క్రొత్తవాయెను. But if you don't renew your mind, ఒకవేళ మన మనసును మనం ఒకవేళ నూతన పరచుకోకపోతే, we will be still walking with the old nature. ఇంకా మనము పాత స్వభావంతోనే నడిచిన వారంగా ఉంటాం. But we have the new nature in us. కాబట్టి మనలో నూతన స్వభావం అనేది మనలో ఉండాలి. What is the new nature in us? నూతన స్వభావం ఏంటండి? మనలో ఉండాల్సిన నూతన స్వభావము
ఒకప్పుడు కోపంతోనూ ఇతరులను బాధ పెట్టే వారంగా ఉండేవారంగా ఉన్నాం. ఇప్పుడైతే అది మనం కాదు. ఇప్పుడైతే కోపం తగ్గించుకొని ఇతరులను ప్రేమించే వారం, అంటే శత్రువులను కూడా సైతం ప్రేమించే వారంగా ఉన్నాం. Praise God. Praise God. Only Sister Vijay is telling, or others are also telling that same. కేవలం విజయ్ సిస్టర్ గారే చెప్తున్నారా ఈ మాటలు, లేకపోతే మిగతా వారు కూడా ఇలా చెప్పగలుగుతారా? చెప్పగలుగుతాం మేడం. Brother Yobo is telling the same thing. ఇంకా Others? మిగతా వారు చెప్పగలుగుతాం పాస్టర్ గారు. Sister Vijita is telling that. Praise God. మిగతా వారు Anyway, already 3 people have left. So we'll stop now. We'll start on Thursday. ఓకే, ముగ్గురు లెఫ్ట్ అయ్యారు కాబట్టి మరలా మనం గురువారం దినాన Sister Brighty told కంటిన్యూ praise. చేద్దాం. Yeah. We'll stop now. నో పాస్టర్ గారు. Praise God. రజిత్ I am ready, but people have left. సార్ రెడీగానే ఉన్నారు, కానీ కొంతమంది మరి లెఫ్ట్ అయ్యారు. లెఫ్ట్ అయితే లెఫ్ట్ కానివ్వండి అక్క, మీరు కంటిన్యూ చేయండి. 9 దాకానే కదా. వాళ్ళు లెఫ్ట్ అయ్యారని మమ్మల్ని మీరు లెఫ్ట్ చేస్తే ఎట్లా? నిన్ను మరి నీ పొరుగు అని ప్రేమించమంటాడు పాస్టర్ గారు. We should love అంటే one. అక్క ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏకీభవిస్తారు. ఇప్పుడు బైబిల్ స్టడీ మిస్ అయిపోతే మళ్ళీ కష్టం అని సార్ ఆలోచిస్తున్నారు. అంతే. నాకు నేర్పించే ప్రాబ్లం లేదు. I can just share whatever I have made the notes, but you people have to receive the truth. అంతే, సార్ అయితే చక్కగా నోట్స్ ప్రిపేర్ చెప్పగలుగుతారు ఎంతసేపు అయినా, కానీ నోట్స్ ఖచ్చితంగా మీరు చెయ్యాలి. తర్వాత బైబిల్ క్లాస్ లో మీరు ఉన్నారు కాబట్టి మిగతా వారు కూడా మరి వాళ్ళు లెఫ్ట్ అయ్యారు, వారు కూడా రాసుకోవాలి కదా. పాస్టర్ గారు సిగ్నల్ గిట్లా ప్రాబ్లం ఉంటే మళ్ళీ జాయిన్ అవుతారు కదా పాస్టర్ గారు. తర్వాత మీరు వెళ్ళిపోతారు, మేము వెళ్ళిపోతాం, వాళ్ళు కూడా వట్టిగానే ఉంటారు కదా పాస్టర్ గారు. లేదండి, 14 people were there in the starting. Now we are only 11 people. In that you minus 4, me, Sister Swarna, Sister Brighty, and Rajesh, Brother Rajesh, you remove it off. 4 people you remove. So you people are only ఓకే 6 people. పాస్టర్ గారు. You people ఓకే are only పాస్టర్ 6 గారు. people. కేవలము మరి 6 ఉన్నారు. Other 5 are missing. 5 మిస్ అయ్యారు. Okay, so we should be seeing the number of people available in the meeting always. కాబట్టి మిగతా వారు కూడా ఎంతమంది మరి జాయిన్ అవుతున్నారు వాళ్ళని కూడా చూసుకోవాలి, వారు కూడా నోట్స్ రాయాలి. కాబట్టి You want me to continue? I can continue, no problem. కంటిన్యూ చేయమంటే నేను చేస్తాను, సమస్య ఏం లేదు. పాస్టర్ గారు రికార్డ్ చేస్తా ఉన్నాను, నేను వాళ్ళకి పంపిస్తాను పాస్టర్ గారు. మిస్ అయిన వాళ్ళు విని రాసుకుంటారు. Okay. Okay. So, humility cures worldliness. Chapter 4, verse 1 to 17. 4వ బి ప్రాపంచికత్వమును వినయము నయము చేయును. 4వ అధ్యాయం 1 నుండి 17 వరకు. In that verse 1 to 10 is pride promotes strife. దీనిలో 4వది బి 1 వచ్చేసి గర్వము కలహమును ప్రోత్సహించును. 4వ అధ్యాయం 1 నుండి 10 వరకు. For 11 to 12 is do not judge a brother. తర్వాత 4బి దాంట్లో సెకండ్ పార్ట్ వచ్చేసేసి సహోదరునికి తీర్పు తీర్చకు. 4వ అధ్యాయం 11, 12 వచనాలు. Do not boast about tomorrow. 13 to 17. 4వ పాయింట్లో బి దాంట్లో 3వది వచ్చేసేసి రేపటిని గురించి డంబములాడకు. 4వ అధ్యాయం 13 నుండి 17 వరకు. Okay, pride promotes strife. Chapter 4, verse 1 to 10.
ఇప్పుడు ఈ సమయంలో మనము 5th వన్ సార్ చాప్టర్. No, no. Chapter 4, verse 1 to 3. 4వ అధ్యాయము 1 నుండి 10 వరకు. Pride promotes strife. గర్వము కలహమును ప్రోత్సహించును. James starts this chapter with a question mark. యాకోబు భక్తుడు మరి ప్రశ్నతోటే దీన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. Where does the fight and the war starts from? ఇక్కడ 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ మీలో యుద్ధములు పోరాటములు దేని వలన కలుగుచున్నవి ప్రశ్నతో ప్రారంభమవుతుంది. చదవండి మీరు ఫస్ట్ వర్స్ చదవండి 4:1. మీలో యుద్ధములు పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగచేయ నుండే కదా. Is it not the desire of our own pleasure? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛలడానికి మన యొక్క సొంత శరీరేచ్ఛల వల్లే. If we have the worldly wisdom in us, ఒకవేళ ఆ లోక సంబంధమైన జ్ఞానం ఒకవేళ లోక సంబంధమైన జ్ఞానం మనలో ఉంటే then we'll have the selfish desires in us. మనలో శరీర సంబంధమైనటువంటి కోరికలు భోగేచ్ఛలు మనలో ఉంటాయి. And that will master our heart. అవి మన హృదయాన్ని ఏలుతూ ఉంటాయి. And we become enemies of God. అప్పుడు మనం దేవునికి విరోధులముగా ఉంటాం. And we do like the world does. మరి ఆయనకు శత్రువులుగా ఉంటూ మనం లోకం ఎలా అయితే జీవిస్తున్నారో లోకానుసారంగా మనం కూడా ప్రవర్తిస్తాం. In our thoughts we become our God's enemies. మన ఆలోచనలలో కూడా మనం దేవునికి శత్రువులుగా ఉంటాం. But physically we know we are his children. మరి శరీరానుసారంగా మనం ఆయన ఆలోచిస్తామంటే మనం ఆయన బిడ్డలంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. So we still pray. కాబట్టి మనం ఇంకా అలాగే ప్రార్థన చేస్తూ ఉంటాం. But when our prayers are not answered, కానీ మనం ప్రార్థనలు ఒకవేళ జవాబు రాకపోతే, why our prayers are not answered? ఎందుకు మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు? ఈ లోకంలో ఉన్నటి అడుగుచున్నాం కాబట్టి. James 4:2. 4:2 మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు గాని సంపాదించుకొన లేరు, పోట్లాడుదురు, యుద్ధము చేదురు గాని దేవుని అడగనందున మీకు ఏమీ దొరకదు. If our prayers are not answered, ఒకవేళ మన ప్రార్థనలకు జవాబు రాకపోతే we should stop blaming God. మనం దేవుని నిందించడం మానాలి. We should look into our spiritual mirror. మన ఆత్మీయ అద్దములోకి మనం చూడాలి. And we have to redress ourselves. మనము మరలా సరి చేసుకోవాలి. If we humble ourselves, మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, when we are persecuted, మనము హింసింపబడినప్పుడు, because we know it's because of our desires and our material. చూడండి, మనకు తెలుసు మనలో ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి కోరికల వల్ల ఆశల వల్ల ఇలా జరిగిందని. That is the cause of the drift. ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి మోసపూరితమైనటువంటి ఆశ వల్ల, దురాశ వల్ల. If we love our enemies and bless them and not curse them, మన యొక్క శత్రువులను మనం ప్రేమిస్తూ వారిని శపించకుండా మనం ఉండాలి. Matthew 5:44. మత్తయి సువార్త 5:44. చదవండి. నేను మీతో చెప్పేదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించిడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. Yeah, what should we do? మనం ఏం చేయాలండి? శత్రువుల గురించి ప్రార్థన చేయాలి. శత్రువులను ప్రేమించి వారి కోసం ప్రార్థన చేయాలి. It's not curse them, but we should bless them. మన వారిని మనము శపించకూడదు, కానీ మనం వారిని ఆశీర్వదించాలి. Romans 12:14. రోమా 12:14.
మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపించవద్దు. Yeah. Romans 12:14 is that. So what should we do? We should not be part of evil, but we should overcome evil. కాబట్టి మనము ఆ యొక్క అపవాది అపవాది ఆలోచనలో మనం ఉండకూడదు, గాని మనము వాటిని జయించే వారంగా, అపవాది ఆలోచనలు జయించే వారంగా ఉండాలి. దుష్టత్వం తొలగిపోవాలి. Romans 12:21. రోమా 12:21. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. మరి వీళ్ళంత మట్టుకు మరి ప్రతి ఒక్కరితో సమాధానంగా మనం ఉండాలి, మనుషులందరితో. How it is possible? ఇవన్నీ ఎలా మనకు సాధ్యపరచబడతాయి? We submit to God, resist the devil, he will flee from us. ఇవన్నీ మనకి ఎలా సాధ్యపరచబడతాయి అంటే, ఇదిగో దేవునికి మనం లోబడి అపవాదిని మనము ఎదిరించాలి. He will flee from us. అప్పుడు అపవాది మన నుండి పారిపోతాడు. James 4:7. యాకోబు రాసిన పత్రిక 4:7. I have shared James 4:7 when I gave the verses in the first class. 4:7 ఈ మాట చెప్పినప్పుడు, ఈ వచనాలు మొదటి క్లాస్ లో సార్ చెప్తున్నప్పుడు చెప్పారు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించిడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. So what did I tell that? ఆ సమయంలో ఏం చెప్పాను? James 4:7 sister is writing. Praise God. What is that? Submit to God, resist the devil, he will flee from us. What is the meaning of that? దాని అర్థం ఏంటో చెప్పండి. దేవునికి లోబడండి, అపవాదికి ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దాని అర్థం లోక సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన జ్ఞానము. Yeah. So what was I telling in James 4:7? 4:7 ఏం చెప్పబడ్డది? దేవునికి లోబడి ఉండడి అంటే దేవుని మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు సాతాను మనల్ని ఎన్ని రకాలుగా శోధించినప్పటికీ మన శోధనలో నుంచి జయించగలుగుతాం, కాబట్టి వాడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. వాదన ఏమంటున్నాడు గారు? ఎదిరించమంటున్నాడు. ఏమండి? అపవాదిని ఎదిరించమంటున్నాడు అయ్య గారు. How can we do that? అది ఎలా మనం చేయగలుగుతాం? ధైర్యంతో ఆయనకి అపవాది శోధించేవారు. ఎందుకంటే ఎదురుదాడి చేస్తేనే అది మనకి దేవుడు మనలో ఆ మాట నెరవేర్పగలిగిన వాడుగా ఉంటానంటున్నాడు కదా. నా వాక్యానికి లోబడండి, సాతాన్ని ఎదిరించమంటున్నాడు. Submit to God, resist the devil. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. Submit to God means what? దేవునికి లోబడడం అంటే ఏంటి? దేవుడు చెప్పిన మాటలకి. అంటే ఇప్పుడు శత్రువులు ప్రేమించండి అన్నారు. ఆ శత్రువులు మనము ప్రేమించినప్పుడు ఆ శత్రువు కూడా మనం ఆ శత్రువు కోపం పోయి మనకు మిత్రుడు అవుతాడు. అప్పుడు అపవాది అక్కడ ఉండడు. Correct. Praise God. You told well. Praise God. బాగా చెప్పారు. We should know in Christ we have victories. చూడండి, మనకు దేవుని తెలుసుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా విజయం అనేది మనం పొందుకుంటాం. So we should be thankful always. కాబట్టి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. 1 Corinthians 15:57. 1 కొరింథీ 15:57. 1 కొరింథీ 15:57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. So what should we do? మనం ఏం చేయాలి? కృతజ్ఞతలు తెలిపే వారంగా ఉండాలి. When will we do that? When can we do that?
అవి అలా ఎప్పుడు మనం చేయగలుగుతాం? దేవుడు మనకు జయం అనుగ్రహించినప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. Praise God. Do you know that you are in Christ? మరి మీరు క్రీస్తులో ఉన్నారని మీకు తెలుసా? తెలుసు మేడం. శత్రువులను మనం ఎదిరించినప్పుడు, మనకు జయం కలిగినప్పుడు, అప్పుడు మనం యేసు క్రీస్తు మనలో ఉన్నారని మనము నమ్ముచున్నాం కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Praise God. Praise God. So when you, yeah, Sister Blessy joined now. Okay. Okay, Sister Rajita is writing 1 Corinthians 15:57. Praise God. Okay. When we know that we are in Christ, మనం క్రీస్తులో ఉన్నామని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, we can have only victories and we should be thankful to God for all the victories. కాబట్టి మనం ఖచ్చితంగా మనము విజయవంతమైన జీవితాన్ని మనం జీవిస్తాం. కాబట్టి మనము పొందుకున్న ప్రతి విజయాన్ని బట్టి మరి క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. We should understand this truth. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. We should not try by flesh. మన శరీరానుసారంగా మనము ప్రయత్నం చేయకూడదు. We need to believe in our God. మన దేవుని అందే మన విశ్వాసం ఉంచాలి. And we should receive the victory that He has planned for us. మన కొరకు ఆయన ఏదైతే విజయాన్ని, ఆయన ప్రణాళిక విజయాన్ని ఆయన ఇవ్వాలని ప్రణాళిక ఏది కలిగి ఉన్నాడో దాని కొరకే మనం ఆలోచించాలి. Amen. ఆమేన్. 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 Do not judge brothers. James 4:11-12. మీ సహోదరునికి తీర్పు తీర్చకూడదు అనే మాటను మనం చూస్తున్నాం. సహోదరుని తీర్పు తీర్చొద్దు. 11-12 వచనాలు. That will take next week. Sorry, Thursday. మరి గురువారం, నెక్స్ట్ గురువారం మనం తీసుకుందాం. Okay. ఓకేనా? ఓకే సార్. I can stop the class now. ఓకే, ఇప్పుడు ఆపమంటారా? 10 minutes. 10 minutes unantunnara. James 4:11. Praise God. I can stop. Thank you, Sister Brighty. Brighty, stop. మనం ప్రేయర్ చేసుకునే వరకు అదే టైం అయిద్దిలేనన్న. Yeah. ప్రే చేయండి. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు విన్నటువంటి మాటలన్నిటి గురించి మనం ప్రార్థన చేసుకుందాం. పరలోక జ్ఞానం శోధన కాలం గురించి, మరి మాటలు మరియు వాటి శక్తి గురించి మనం నేర్చుకున్నాం. సత్యమైన మరియు అసత్యమైనటువంటి జ్ఞానం, మరి పరలోక జ్ఞానము, ప్రపంచ జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానం గురించి మనం నేర్చుకుందాం. మరి ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు మనం ఏ రీతిగా ఆయన వాక్యం అనుసరించి మనం నడుచుకున్నప్పుడు ఏ రీతిగా అవి మనకు మనం లోబడతాము, లోబడ ద్వారా ఎలా దీవించబడతామో నేర్చుకున్నాం. ప్రాపంచికత్వము వినయము మరి నయము చేస్తుంది, వాటి గురించి గర్వము కలహమును ప్రోత్సహించడం, వీటన్నిటి గురించి సహోదరునికి తీర్పు తీర్చకూడదు, మరి వీటి గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుడు అనేకమైన విషయాలు మనం ఈరోజు ప్రత్యేకంగా నాలుక గురించి మరి మన మాటల గురించి ప్రభు మనతో మాట్లాడాడు. కాబట్టి మరి మనము ఏ రీతిగా మన నోటిని మన స్వాధీనపరచు గుర్రమును, అదే రీతిగా మరి ఓడను ఏ రీతిగా అయితే స్వాధీనపరచుకోవడానికి గుర్రమును కళ్ళం పెట్టి ఓడను ఏ రీతిగా చుక్కానితో మరి త్రిప్పుతారో ఆ రీతిగా మనం దేవుని వాక్యం ద్వారా మన యొక్క నోటిని మనము స్వాధీనపరచుకొని దేవుని మార్గంలో మనం నడుచున్నట్లుగా ఈ యొక్క సాయంకాల వేళ సమయంలో విన్నటువంటి మాటలన్నీ మన హృదయంలో భద్రపరచుకొని మనం చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మరి చెప్పబడినటువంటి వీటన్నిటి గురించి అలెక్సార్ గారి గురించి దేవుడు ఇంకా మంచి ఆరోగ్యమును దేవుడు అనుగ్రహిస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి మంచి ఆరోగ్యం కూడా ప్రార్థన చేద్దాం. అందరం కూడా ఒకసారి ప్రార్థనలో తల వంచి కళ్ళు మూసుకుందాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ సాయంకాల వేళ సమయంలో
ఇంతవరకు నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు నిలబెట్టిన విధానం బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి అలెక్స్ సార్ గారి ద్వారా తండ్రి అనేకమైన ఆత్మీయ సత్యాలు మీరు మాతో మాట్లాడుతున్నారు. యాకోబు రాసిన పత్రికలో ప్రభా మీరు సెలవిచ్చిన రీతిగా మరి ప్రభ ప్రత్యేకంగా మేము ఆత్మీయమైనటువంటి అర్థమును ప్రభ నీ వాక్యములో ప్రతినిత్యం మమ్మల్ని మేము సరి చూసుకోవాలని మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. నీకు వందనాలు. మరి లోకానుసారంగా ప్రభా ఈ లోక సంబంధమైన అద్దమును చూసుకున్నప్పుడు మేము ఎలా సరి చేసుకుంటున్నామో అయ్యా మాలో ఉన్న కోపము, మాలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి తండ్రి ద్వేషము, అసూయ, ఈర్ష్య, కక్షలు, మరి శత్రువును ప్రేమించినటువంటి తత్వం, వీటన్నిటిని కూడా మేము జయించాలి అని అంటే ప్రతిరోజు నీ వాక్యం అనే అద్దములో చూసుకుంటూ వేటిలో మేము పడిపోతున్నాము వాటన్నిటిని కూడా మా హృదయాలను సరి చేసుకోవడానికి కృప దయచేయండి ప్రభా. నీకు వందనాలు. మా హృదయంలో మేము తేటపరుచుకొని హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది అని నీ వాక్యం సెలవిచ్చారు. కాబట్టి ప్రభా మా హృదయంలో ఎప్పుడైతే నీ వాక్యాన్ని మేము నింపుకుంటామో అప్పుడే అయ్యా నీ వాక్యాన్ని మేము ప్రకటించగలం, నీ వాక్యాన్ని మేము మాట్లాడగలం. నీ వాక్యము ద్వారా మా నోటి ప్రభా మాటల వల్ల మేము జీవాన్ని మేము పొందుకుంటాం, మా నోటి మాటల వల్లే మరణాన్ని మేము పొందుకుంటామని మీరు ఈరోజు మాట్లాడారు ప్రభా. కాబట్టి జీవ మరణములు నాలుక వశం అని మీరు మాట్లాడారు. వాటన్నిటి విషయం మేము జాగ్రత్త కలిగి ఉండడానికి నీ కృప దయచేయండి ప్రభా. మా నాలుకను మేము నియంత్రించుకునే వారంగా తండ్రి మాకు మంచి నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ఈ దినాన తండ్రి మరి లోక సంబంధమైన జ్ఞానం, మరి తండ్రి ఆత్మ సంబంధమైన జ్ఞానం, అది మీరు ఇచ్చే జ్ఞానం, మరి ఆత్మ సంబంధమైన జ్ఞానము ద్వారా మా జీవితాలు దీవించబడతాయని, ఆశీర్వదించబడతాయని మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఇంత మంచి మాటలు ప్రభా మరి చక్కగా నాయన తండ్రి వివరించడానికి అలెక్స్ సార్ గారికి మీ ఇచ్చిన జ్ఞానం బట్టి నీకు వందనాలు. ఇంకా నీ దాసుని ప్రభా బ్లెస్ చేయండి. తనకున్న ప్రతి బలహీనతను యేసు క్రీస్తు అధికార నామంలో గద్దిస్తూ ఉంటున్నా. నీ నామంలో పరిపూర్ణమైన స్వస్థత, విడుదల ప్రభా, కంప్లీట్ హీలింగ్ నాయన నీ నామంలో కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. నీ రక్తము తన యొక్క అయా నరాల్లో తల నుండి అరికాలు వరకు నాయన నీ రక్తం ప్రోక్షింపబడునుగా కన ప్రభా. ఇంకా తండ్రి నీ దాసుడు అనేకులు నీ మార్గంలో నడిపించుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రత్యేకంగా మా టీంలో ఉన్నటువంటి నాయన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. బిడ్డలందరికి మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహించండి, జ్ఞానంతో నింపండి. మరి పనులలో అన్ని విషయాల్లో వారు ఎక్కడ ఉన్నా నీ సాక్షులుగా వారు ఉంటూ అనేకులు నీ వైపు త్రిప్పే సాధనములుగా మేము నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. మరి నెక్స్ట్ గురువారం కూడా మేము మాట్లాడబోయేటటువంటి తండ్రి ప్రతి మాటలో నీ జ్ఞానం అనుగ్రహించి ప్రభా ముందుకు నడిపించమని, ఈ యాకోబు పత్రిక నాయన ముగించే లోపే అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకొని అయా అనుసరించి ప్రభా నీ వాక్యం అనుసరించి నడుచుకునే వారంగా మేము వాక్యం వినువారం మాత్రమే కాక వాక్య ప్రకారం నడుచుకుని వారంగా మేము ఉండునట్లుగా, విశ్వాసములో మేము నడుచు వారంగా మేము ఉండునట్లుగా తండ్రి నీ కృప మాకు అనుగ్రహించమని, పరిశుద్ధాత్మదేవ నీ సహాయం, నీ నడిపింపు అయ్యా మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు క్రైస్ట్ ఫర్ యూ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ ని నామంలో బ్లెస్ చేస్తున్నా. రాజేష్ బ్రదర్ ని, బ్రైట్ ని తండ్రి, మా టీంలో ఉన్న వీళ్ళందరినీ కూడా నామంలో బ్లెస్ చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. Love of God the Father, grace of Lord Jesus Christ, communion of Holy Spirit be with us now and forever. Amen.